నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శుభయోగం శీర్షికన తిరుప్పావై పాసురాల్లో భావం ఏంటో, విశేషార్థం ఏంటో, అలాగే భోగి పర్వదినం సందర్భంగా ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. తిరుప్పావై పాసురాలలో ఆండాళ్ తల్లి మనందరికీ ఏం సందేశం ఇస్తుందంటే, ఎవరైతే తిరుప్పావై పాసురాలను భక్తితో పారాయణ చేస్తారో వాళ్ళందరికీ కూడా సంసారం అనేటటువంటి సముద్రంలో వచ్చే అలలు అనే కష్టాల నుంచి సులభంగా బయటపడటానికి కృష్ణుడి అనుగ్రహం కలుగుతోందని తెలియజేస్తోంది. గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మకి 2 మాలలు సమర్పించింది. ఒకటి పుష్పాల మాల, రెండవది పాసురాల మాల. గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మకి పుష్పమాలికను పాసురాల మాలికను సమర్పించటం వల్ల స్వామి అనుగ్రహాన్ని పొంది ఆ శ్రీరంగనాథుల్లో ఐక్యమైపోయింది. గోదాదేవి శ్రీరంగనాథుడికి ధ్యానం ద్వారా వాటిని సమర్పించి శ్రీరంగనాథుడిని వివాహం చేసుకున్న రోజు ఈ భోగి పర్వదినం. అందుకే ఈరోజు గోదా కళ్యాణాన్ని దర్శనం చేసుకున్న, గోదా కళ్యాణం అక్షతలు శిరస్సున ధరించిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. భోగి పర్వదినం రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించినట్లయితే సంవత్సరం మొత్తం కూడా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. వాటిల్లో మొదటిది భోగి మంటలు. ఈరోజు భోగి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామునే ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు, పనికిరాని వస్తువులు వీటన్నిటిని కుప్పలాగా చేసి ఈ ధనుర్మాసం మొత్తం కూడా ఇంటి ముందు గొబ్బెమ్మల నుంచి వాటిని ఎండబెడతాం కదా, ఆ ఎండబెట్టిన గొబ్బెమ్మలను కూడా తీసుకుని వచ్చి భోగి మంటలు వేయాలి. భోగి మంటలు వేసిన తర్వాత ఆ భోగి మంటల్లో నుంచి వచ్చినటువంటి బూడిదను తీసుకొని దాన్ని నుదుటి మీద, హృదయం మీద, భుజాల మీద రాసుకుంటూ శ్రీయమిచ్చేత్ హుతాసనాత్ అని ప్రతి ఒక్కరూ కూడా జపించుకోవాలి. అగ్ని నుంచి సర్వ సంపదలు పొందవచ్చు అని దీనిలో ఉన్న అర్థం కాబట్టి అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సకల సంపదలు కలుగుతాయి. అలాగే అసలు భోగి మంటలు ఎందుకు వేయాలి అంటే, మనలో ఉన్నటువంటి దుర్గుణాలను తొలగింపజేసుకోవటమే భోగి మంటలు వేయటంలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే భోగి పర్వదినం రోజు కొత్త బియ్యం, పెసరపప్పు కలిపి పులగం తయారు చేయాలి. ఆ పులగాన్ని కులదైవం, మీ ఇష్టదైవానికి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే సంవత్సరం మొత్తం కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆరోగ్యపరంగా, ఋతువుల పరంగా వచ్చే మార్పుల వల్ల శరీరంలో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నట్లయితే ఆ అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి కూడా ఈరోజు తప్పకుండా పులగం స్వీకరించాలి. అలాగే సాయంకాలం చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయాలి. భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు, చిల్లర నాణాలు, చెరకు ముక్కలు, బంతిపూలు వీటన్నిటినీ కలిపి పిల్లల శిరస్సు మీద భోగి పళ్ళు పోస్తారు. అలా ఎందుకు పోయాలంటే, ఆ రేగి పండుని అర్కఫలము అంటారు. అంటే సూర్యుడికి ప్రియమైనటువంటి పండు. అది చూడటానికి కూడా సూర్యుడి ఆకారంలో, సూర్యుడి రంగులో ఉంటుంది. అలా సూర్యుడి ఆకారంలో, సూర్యుడి రంగులో ఉన్నటువంటి సూర్యుడికి ప్రియమైనటువంటి అర్కఫలము రేగి పండు పిల్లల శిరస్సు మీద పోసినట్లయితే సూర్య భగవానుడి అనుగ్రహం ద్వారా వాళ్ళందరికీ పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయము, ఆరోగ్యము కలుగుతాయి. రేపటి శుభయోగం శీర్షికన మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. భోగవంతమైనటువంటి భోగి. ఈ నెల రోజుల పాటు కూడాను ఆండాళ్ళమ్మ తల్లి తన పాసురాలతో శ్రీరంగనాయకుని కీర్తించి అనుక్షణం భక్తిభావన స్ఫూర్తితో స్వామిని సేవించి ఈ సుదినానే ఆ స్వామిని వివాహం చేసుకున్నది. అందుచేత భోగవంతమైనటువంటి భోగిగా దీన్ని మనం గ్రహిస్తాం. అంతేకాదు మన ఇంటిలో ఉండేటువంటి పాత సామాన్లన్నింటినీ కూడాను తెల్లవారుజాముననే ఇంటి ముంగిట భోగి మంటలుగా వేసి ఆ మంటలలో
మనం చుట్టూతా కూడా ప్రదక్షిణం చేస్తూ అగ్ని సంస్కార చర్యను ఆరంభించేటువంటి సుదినం. ఎందుచేతనంటే సూర్య భగవాన్ని సేవించటం ఇక్కడ అగ్నితత్వానికి నిదర్శనంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ భోగి పురుషునికి ఆహ్వానం పలుకుతూ కొత్త బియ్యంతో తయారు చేసినటువంటి వంటకాన్ని స్వామివారికి నివేదనగా సమర్పించి చెరకు ముక్కలు, రేగిపండ్లు ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి మనం బదరీనారాయణ తత్వరీత్యా అనుగ్రహ తత్వాన్ని సాధించుకోవడానికి పిల్లలకు భోగి పండుగ నాడే చక్కగా రేగి పండ్లు, అలాగే బంతి పూలు, నాణెములు కలిపి వారి నెత్తిన చల్లటం. ఆ రేగి పండ్లతో కూడిన పూలు, నాణెములు అని ఇవన్నీ కూడా ఈ విధంగా పండ్లు పోయటం వెనకాల దాగిన పరమార్థ లక్షణం బదరీనారాయణుల యొక్క ఆశీస్సుల దివ్యవంత ఫలితంతో సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్య జీవితాన్ని వీరు సాధించుకోవటానికి వీలుగా జరిగేటువంటి విశిష్టవంతమైనటువంటి కార్యక్రమమే భోగి పండుగ నాడు ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం. రేగి పండు అనేటువంటిది సూర్య భగవానికి నిదర్శనం. రేగి పండు పైభాగం ఎరుపు రంగు, అది సూర్యతత్వం. లోపల ఉండేటువంటి గుజ్జు చంద్రతత్వం. గింజ అనేటువంటిది భూతత్వం. అంటే ఈ భూమిని సూర్యచంద్రులు ఎల్లవేళలాను సంరక్షిస్తూ ఉంటారు. అందుచేత ఇదే శ్రీమన్నారాయణ తత్వంలో దాగిన అత్యంత విశిష్ట విశ్వ తత్వం. కాబట్టి ఈ శ్రీమన్నారాయణు యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ఇంటిల్లిపాదికి కూడాను చిన్నపిల్లలకు కూడా కలగాలని భోగి పండ్లు అనేటువంటివి పోసేటువంటి సాంప్రదాయ లక్షణం ఉన్నది. ఒకవైపు భోగి మంటలు, ఒకవైపు గోదా రంగనాయకుల కళ్యాణం, మరొక వైపు భోగి తత్వంలో దాగినటువంటి అత్యంత విశిష్టవంతమైన ఆశీస్సులతో కూడినటువంటి సాంప్రదాయ లక్షణం మనం ఈనాడు ఆచరించి చక్కటి యోగవంతమైన జీవితాన్ని సాగిస్తాం. సర్వే జనా సుఖినో భవంతు. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह. సకామంగా కర్మలు చేసినటువంటి వారైతే వాళ్ళు క్రమంగా ఆ కర్మ ఫలాలు పైలోకాలు అనుభవించి మళ్ళీ భూమి మీదకి వస్తారు. నిష్కామంగా ఈ కర్మల్ని చేసినటువంటి వారికి చిత్తశుద్ధి ఏర్పడి వేదాహమేతమనే జ్ఞానం లభిస్తుంది. అది కనుక మొత్తం కర్మలు ఎందుకు చెప్పారంటే అవసరం గనక. కర్మలు లేనిది మనిషి చిత్తశుద్ధిని పొందలేడు, రుణ విముక్తుడు కాలేడు. అందుకే మునుపు యజ్ఞపరంగా చెప్పిన అర్థం కర్మపరంగా తీసుకో, కానీ అది నువ్వు సత్కర్మాచరణ చేసి చిత్తశుద్ధి పొందడం కోసం. దాని ద్వారా ఇదంతా విష్ణుస్వరూపమైన జ్ఞానం నువ్వు పొందాలి. అది గురువుని ఆశ్రయించి పొందవలసినదే. ఆ మార్గం ద్వారా మోక్షం వస్తుంది. కనుక కర్మ సాక్షాత్తుగా మోక్షం ఇవ్వదని చెప్పారే తప్ప కర్మ వల్ల మోక్షము లేదని చెప్పలేదు. కర్మ వల్ల మోక్షమే లేనప్పుడు కర్మను వేదం ఎందుకు చెప్తుంది? కర్మ సాక్షాత్ నేరుగా ఇవ్వదు. సకామంగా చేస్తే ఆ కర్మ సత్ఫలితాలు ఇచ్చి పైలోకాల్లో తిప్పి మళ్ళీ కిందకి తీసుకొస్తుంది. అయితే కొంచెం ఆ పుణ్య విశేషం చేత తర్వాతైనా మంచి జన్మలు వచ్చి ఆ జన్మలోనైనా భక్తో జ్ఞానమో ప్రకాశిస్తాయి మనకి ఇక్కడ. అందుకు నీకు కానీ మోక్షమే కావాలంటే కర్మల్ని నిష్కామంగా భగవదర్పణ బుద్ధితో చెయ్యి. అందుకే నీకు మొత్తం విష్ణువు విష్ణువు అని చెప్తున్నాం కనుక సర్వం విష్ణువార్పణ బుద్ధితో చెయ్యి. నువ్వు కర్మకు వినియోగించే ద్రవ్యము, కర్మకు వినియోగించేటువంటి తెలివి, శరీరము, మంత్రము, క్రియ సర్వము విష్ణు స్వరూపని చెయ్యు. నిష్కామంగా చెయ్యు. అది చిత్తశుద్ధినిస్తుంది, జ్ఞానమిస్తుంది క్రమశః. ఇది దీని యొక్క పద్ధతి. ఇంత చక్కగా వ్యాఖ్యానం చెప్పబడుతున్నది ఇక్కడ. ఈ మాట ఇహ అనే మాటనే ఉపనిషత్తు మరొకతోడు చెప్తుంది. ఇహ చేదవేది అధ సత్యమస్తి, నచేదిహావేది
మహతి వినష్టహి. ఇక్కడ తెలుసుకుంటేనే సత్యం ఉంది, ఇక్కడ తెలుసుకోలేకపోతే మహతి వినష్టిహి, వాడి గొప్ప నష్టము, గ్రేట్ లాస్ అన్నాడండి. ఇక్కడ పొందగలిగితే ఇక్కడ పొందలేదనుకో మహతి వినష్టిహి, మొత్తం పోయినట్టే. ఎందుకంటే అనేక పశుజన్మలు దాటి దాటి పరమాత్మను తెలుసుకోగలిగేటటువంటి పురుష జన్మ నీకు వచ్చింది. పశుపక్షాదుల కంటే పూర్ణుడైన మానవ జన్మ వచ్చింది. ఇది వచ్చిన తర్వాత కూడా తెలుసుకోలేదనుకో మహతి వినష్టిహి, మళ్ళీ వెనక్కి క్యూలో ఎక్కడికి వెళ్ళిపోతావో జాగ్రత్త. అందుకే ఏదో మానవుడిగా పుట్టడం ఒక అదృష్టం, ఇలాంటిది ఒకటి ఉంది, అది పొందడమే సాఫల్యమని తెలుసుకున్నాం కదా ఇవాళ, దీనికో అదృష్టం ఉందన్నమాట. ఇక ఆగకుండా సాధన చేయడానికి మూడవ అదృష్టం సహకరించాలి ఇక్కడ, అంతే. ఇక్కడ అందుకు తెలిసిన వెంటనే ఈ విధంగా సమిత్పాణి గురువుని ఆశ్రయించి అతని ద్వారా జ్ఞానాన్ని పొందాలి అని చెప్తూ అష్టాదశి రుక్కు ఒక లెక్కలో పురుష సూక్తం పూర్తయిపోయింది, 18 రుక్కుతో పూర్తయిపోతుంది. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ, ఎంత రమ్యమైన మాట అండి. ఇక్కడ దేవతలు యజనము చేశారు, అయజంత అంటే యజనము చేశారు, ఆరాధించారు అని అర్థం. ఎవరిని ఆరాధించారు? ఎంత అందంగా చెప్తున్నాడు. యజ్ఞేన యజ్ఞం అయజంత, యజ్ఞముతో యజ్ఞుని ఆరాధించారు. అంటే వీళ్ళు ఆరాధించింది ఎవరిని? యజ్ఞుని ఆరాధించారు. యజ్ఞం ఎవరి పేరు? యజ్ఞ యుజ్జో మహేజ్యశ్చ, వాడి పేరు యజ్ఞో వై విష్ణువు. యజ్ఞం అంటేనే విష్ణువు. అంటే జగత్తులో ఇంతవరకు మనం చెప్పుకున్న పరమపురుషుడు బ్రహ్మాండ దేహంలోకి ప్రవేశించి విరాట్ పురుషుడు అవ్వడం ఒక యజ్ఞమైతే, ఆయన నుంచి ఉద్భవించినటువంటి ఈశ్వర శక్తులు దేవతలై ఆయనని ధ్యానముతో ఆరాధించారు కనుక యజ్ఞ పురుషుడైన పరమాత్మను దేవతలు యజ్ఞముతో ఆరాధించి ఆ యజ్ఞ ఫలముగా సృష్టిని తయారు చేయగలిగారు. మొత్తం పురుషుడుంది కనుక యజ్ఞేన యజ్ఞం అయజంత, యజ్ఞముతో యజ్ఞ పురుషుని అయజంత యజనము చేశారు. ఎవరు? దేవాహ, దేవతలు ఆరాధన చేశారు. వాళ్ళ ప్రజ్ఞ గొప్పది కదా, అందుకు వాళ్ళు ఆ విధంగా ఆరాధించారు. అందుకే దేవతలు మొట్టమొదట యజ్ఞముతోనే యజ్ఞేశ్వరుని ఆరాధించారు కనుక వారు ఏ యజ్ఞధర్మములు అవలంబించారో అవే ఈ సృష్టికి ప్రథమ ధర్మములు అయ్యాయి. అవే ధర్మములు అంటే దేవతలు యజ్ఞము ద్వారా ఆరాధించారు కనుక ఆ యజ్ఞరూపమైనటువంటి ధర్మములే సృష్టిలో మొట్టమొదట ఉన్నాయి. తాని ధర్మాని ప్రథమాని ఆసన్. ఎంత రమ్యమైన మాట. తాని ధర్మాని ఏమిటా ధర్మములు? దేవతలు ఏ ధర్మములను అనుసరించి భగవంతుని ఆరాధన చేశారో అవే ధర్మములు, అవే ప్రథమ ధర్మములు. దీన్ని బట్టి మనకి ఏం చెప్తున్నాడు? ఆ యజ్ఞ ధర్మములే మనం అమలు పరుచుకోవాలి, అనుసరించాలి అని చెప్పడం. ఎందుకంటే దేవతలు యజ్ఞంతోనే ఆరాధించారు, మనకు యజ్ఞాన్ని ఆదర్శంగా చూపించారు. ఇక్కడ సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి వాక్యం ఇక్కడ. కనుక అటు పరమాత్మ, ఇటు దేవతలు, ఇటు మనము ముగ్గురు ఉన్నాం. దేవతలకి పరమాత్మకి నడుమ యజ్ఞం ఉంది. ఆ విధానం మనకు నేర్పారు దేవతలు. కనుక మనము దేవతలను యజ్ఞములతో తృప్తిపరిచి తద్వారా పరమాత్మని తృప్తిపరుస్తున్నాం. కనుక దేవతలు పరమాత్మని యజ్ఞంతో ఆరాధించినట్లు మనము కూడా దేవతల్ని పరమాత్మ స్వరూపాలుగా యజ్ఞముతో ఆరాధించాలి. ఇంతే జీవితం, మరేమీ లేదండి. కనుక యజ్ఞమయమైన జీవనం గొప్పది సృష్టిలో. కనుక త్యాగబుద్ధితో అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా స్వధర్మాన్ని ఆచరించడమే యజ్ఞము. ఇంకోట్లేదు ఇక్కడ. నీ ధర్మం నువ్వు భగవత్ప్రీతిగా ఆచరించు, అంతే. ఆ యజ్ఞం ఆచరించు. ఎందుకంటే దేవతలు దాన్ని అవలంబించారు. తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్. అది చేయడం వల్ల వాళ్ళు ఎటువంటి స్థితిని పొందారంటే భగవద్ అనుగ్రహాన్ని వాళ్ళు పొందగలిగారు. కానీ ఎవరైతే యజ్ఞధర్మములను పాటిస్తారో వాళ్ళు ఎక్కడికి వెళతారు చూపిస్తున్నాడు. తేహ నాకం మహిమానస్సచంతే, వాళ్ళు నాకమును చేరుకుంటారు, అక్కడ మహిమని పొందుతారు. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्.
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:57. తిథి అష్టమి రాత్రి 12:33 వరకు. నక్షత్రం రేవతి మధ్యాహ్నం 12:47 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:31 వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:44 వరకు. అమృతకాలం ఉదయం 10:13 నుంచి 11:56 వరకు. మరల తెల్లవారుజామున 6:19 నుంచి ప్రారంభం. అది మరునాడు ఉదయం 7:59 వరకు ఉంటుంది. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30 విశేషం ఏమంటే అమృతకాలము శుభ సమయము కలిసి వచ్చిన శుభ సందర్భంలో ఆ సమయంలో మనం మందులు కొనుక్కోలేని వాళ్ళకి ఔషధాలు అందించినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. వారిలో భయాన్ని తొలగించగలుగుతాం కాబట్టి అన్ని భయాలు తొలగిపోతాయి. నేటి విశేషం భోగి. ఈటీవీ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్ష. భోగి అనే పేరు ఎందుకు వచ్చిందంటే సాక్షాత్తు గోదాదేవి ఈ 30 రోజులు కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ పాసురాల ద్వారా ఆయన్ని కీర్తిస్తూ పూజిస్తూ ఈ రోజున కళ్యాణాన్ని చేసుకుంది శ్రీరంగనాయకుడిని. ఆ విధంగా ఆమె భోగానుభవాన్ని యొక్క పరిపూర్ణతను సాధించింది కాబట్టి దీన్ని భోగి అని అంటుంటారు. అలాగే నేటి విశేషాలలో ఆమె వర్ణిస్తోంది 29-30 పాసురాల్లో చీకటిలోనే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తామర పువ్వులే కోమలమైన నీ పాదములను సేవిస్తూ మంగళ గీతములను ఆలాపిస్తూ మేము ఈ వ్రతాచరణకు కావలసినటువంటి సకల సదుపాయాలని నిన్ను కోరుతూ ఉన్నాం. నీ ఏకాంత సేవ చేసేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. ఎన్ని జన్మలైనా సరే విడిపోని సంబంధంగా నీతో మేము కలిసి ఉండాలి. దీన్ని ఆత్మబంధుత్వం అంటారు, అది మాకు కావాలి. ఆ విధంగా సాక్షాత్తు పరమపదనాథుడు అయినటువంటి నీవు నావాడవై మాయ తెలియని మాకు నీవు అనుగ్రహాన్ని ప్రసాదించాలయ్యా. దయ కలిగినటువంటి వాడా, గోవులను మేపడం, తర్వాత మమ్మల్ని అనుగ్రహించటం, చలిది అన్నాలు తింటూ ఉండడం, క్రీడిస్తూ ఉండడం, ఇలాగా మాతో కలిసిపోయినటువంటి నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలయా అని అంటూ మేము మీకు దాసులము అంటోంది. ఈ విధంగా మనం ఈ పాశురములన్నింటినీ కూడా అభ్యసించడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా, అనుసరించడం ద్వారా, ఆమె భావనా పరంపరను మన మనసులలో నింపుకోవడం ద్వారా ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందగలుగుతాము అనేటువంటిది పాశురముల యొక్క తాత్పర్యం. దీన్నే ద్రవిడ వేదం అని అంటారు. అటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి పరమాత్మలో లీనము కాగలిగినటువంటి ఆ భక్తిభావాన్ని అందించిన ఆ గోదాదేవికి నమస్సులు అర్పిస్తూ ఆమె యొక్క అనుగ్రహం ద్వారా, ఆమెను అనుసరించడం ద్వారా భగవంతునిలో లీనమయ్యేటువంటి స్థితిని మనం కూడా పొందడమే ఈ పాశురముల యొక్క లక్ష్యం. భోగి సందర్భంగా ఉదయకాలం తలంటు పోసుకోవడం, మధ్యాహ్న కాలంలో పిల్లల్ని అలంకరించడం, సాయంకాలపు వేళ పిల్లలకి భోగి పళ్ళు పోయడం, పేరెంటాలను పిలవడం, వాళ్ళందరికీ కూడా తాంబూలాలు, శనగలు అన్నీ పంచటం, వీటన్నిటి ద్వారా మనకేమిటి తెలుస్తోంది అంటే మన పిల్లలకు అందరి నుంచి ఆశీస్సులను అందించటం ఎంత ముఖ్యమో తెలుస్తోంది. మన సంప్రదాయంలో మన పిల్లల్ని అందరూ ఆశీర్వచనం చేసేలాగా చేయడం ద్వారా మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. నేటి ఆడవచ్చు. ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే భయం
ప్రయత్నాన్ని మొదటి అడుగులోనే ఆపేస్తుంది. చివరిదాకా సాగాలంటే మనోధైర్యం తప్పనిసరి. ఈరోజు భోగి పండుగ. ఈ రోజు నాడే గోదాదేవి శ్రీరంగనాయక స్వామి వార్ల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న శ్రీ గోదాదేవి అమ్మవారి ఆలయాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తోంది మీ ఆరాధన. నాలుగు వేదాల సారాన్ని తిరుప్పావై పాశురాలలో రచించి ఈ విశ్వం సమస్తం శ్రీరంగనాథమయమని చెప్పిన మహాభక్తురాలు గోదాదేవి. పన్నిద్దరాళ్వార్లలో ఒకరిగా పేర్గాంచిన ఆ తల్లిని స్మరించుకునే నేపథ్యంలోనే ధనుర్మాస మహోత్సవాలు నిర్వహిస్తారు. అలాంటి ధనుర్మాసంలో సాక్షాత్తు ఆ తల్లి కొలువైన శ్రీవిల్లిపుత్తూరును దర్శించుకోవడం పూర్వజన్మల పుణ్యఫలం. మనోహరమైన ప్రకృతి సోయగాల మధ్య కృతమాల నదీ తీరాన నెలకొని ఉన్న శ్రీవిల్లిపుత్తూరు క్షేత్ర దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివస్తారు. గోదాదేవిగా ఖ్యాతిగాంచిన ఆండాళ్ అమ్మవారు ఇక్కడ తిరుప్పావై పాశురాలను గానామృతం చెయ్యడం వల్ల ఈ క్షేత్రం మహిమాన్విత ధామంగా పేర్గాంచింది. అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధమైన శ్రీ ఆండాళ్ అమ్మవారి దేవాలయాన్ని పాండ్య, చోళ, విజయనగర, మధుర నాయక రాజులు భక్తి శ్రద్ధలతో నిర్మించి పరిపోషించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోన్నది. శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ అభివృద్ధికి అనేక మాన్యాలిచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనేక పురాణగాథల విశేష శిల్పాలతోనూ సుందరమైన విశాల మండపాలతోనూ ఆద్యంతం భక్తుల్ని కట్టిపడేసే ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. దేశంలోనే మొట్టమొదటి ఆండాళ్ అమ్మవారి ఆలయంగా ఇది ఖ్యాతిగాంచింది. గర్భాలయ గోడలకు తిరుప్పావై పాశురాలకు చెందిన తైలవర్ణ చిత్రాలు అలంకరింపబడి ఉన్నాయి. భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీరంగమన్నార్, ఆండాళ్ అమ్మవార్ల దివ్యమంగళ మూర్తులను దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. సర్వాభూషణ శోభితంగా దర్శనమిచ్చే రంగనాథ స్వామికి దక్షిణ భాగంలో ఆండాళ్ అమ్మవారు, ఉత్తర భాగంలో గరుత్మంతుని మూర్తులు కానవస్తాయి. అనంతరం వటపత్రశాయి మందిరానికి సమీపంలోని తులసీవనానికి భక్తులు చేరుకుంటారు. విశాలమైన అందమైన పూదోటలతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రాంగణంలోనే విష్ణు చిత్తునకు గోదాదేవి అమ్మవారు దొరికినట్లుగా ఇక్కడ స్థల పురాణం. గర్భాలయంలో కొలువైన శ్రీ గోదాదేవి అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని భక్తితో పులకించిపోతారు. అత్యంత మహిమాన్వితమైన గోదాదేవి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. అరుణాచల క్షేత్రానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వచ్చి పరమశివుణ్ణి సేవించి వెడుతుంటారు. భగవాన్ రమణుల దగ్గరికి శ్రీమతి తల్యార్ ఖాన్ అని ఒక ఆవిడను, పశ్చిమ దేశాల నుంచి వచ్చినటువంటి సాధకురాలు అరుణ అని ఒక ఆవిడ, ఇద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు అరుణాచలం కొండ ఎక్కి కొండ మీద ధ్యానం చేస్తున్నారు. వాళ్ళకి ధ్యానం చేస్తూ ఉండగా అద్భుతమైన సంగీతం వినపడింది. అందులో ఈ శ్రీమతి తల్యార్ ఖాన్ ఆవిడే పాతాళలింగ దేవాలయాన్ని అంతటినీ కూడా పునర్నిర్మాణం చేసింది. శ్రీమతి తల్యార్ ఖాన్కి మంచి సంగీత ప్రవేశం ఉంది. ఆవిడ దాన్ని నోట్స్ రాసుకుంది. నోట్స్ రాసుకొని వచ్చి భగవాన్ రమణులకు చెప్పింది. ఇది మెద్రాస్ పంపించింది ఆవిడ. మెద్రాస్ పంపించి సంగీత విద్వాంసులకి చూపిస్తే ఇది అపూర్వ సంగీతం,
ఇది గంధర్వులు యక్షులు మొదలైన వాటిలే పాడగలరు, అంత గొప్ప సంగీతం అన్నారు. ఆవిడ భగవాన్ రమణులకు చెప్పింది, అయ్యా ఇంత గొప్ప సంగీతం నాకు 3 రోజులు వినపడింది అరుణాచల పర్వతం మీద అని. అంటే అప్పుడు భగవానులు ఒక మాట చెప్పారు, ఆది అన్నామలైలో నేను ఉండగా, ఆది అన్నామలై అంటే తూర్పున అరుణాచల దేవాలయం ఉంటుంది, పశ్చిమాన ఆది అన్నామలై ఉంటుంది, అది బ్రహ్మగారు ప్రతిష్ట. ఆది అన్నామలై కొండకి చాలా దగ్గరగా ఉంటుంది గుడి. ఆది అన్నామలైలో నేను ఉండగా నాకు కూడా ఇటువంటి సంగీతము, నృత్యము, వాద్యములు వినపడుతుండేవి అని చెప్పారు. ఆ దక్షిణామూర్తిగా కూర్చునేటటువంటి సిద్ధస్వరూపమైనటువంటి పరమశివుని ముందు ఇప్పటికీ అప్సరోగణములు కూడా వచ్చి నృత్యం చేస్తుంటాయి అని, అవన్నీ వినపడుతుంటాయి అంటారు ఆది అన్నామలై అటువంటి చోట్లకి. ఎన్నో సరోవరములు, ఆ దేవాలయం యొక్క కొండ పాదముల దగ్గర ఎన్నో సరోవరములు ఏర్పడి ఉంటాయి. అంత గొప్ప క్షేత్రం అరుణాచల క్షేత్రం. అటువంటి అరుణాచల క్షేత్రంలో అసలు ఆ దేవాలయంలో అత్యద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే అసలు ప్రాకారములు, ఆ 3 ప్రాకారములు ఒక్కొక్క ప్రాకారం దాటి లోపలికి వెడుతుంటే ప్రత్యేకించి 100 కాళ్ల మంటపం, 16 కాళ్ల మంటపం అటువంటి వాటి దగ్గర నిలబడి చూస్తే ఎదురుగుండా స్థూల శివుడైనటువంటి కొండ కనపడుతుంటుంది. లోపల శివలింగ దర్శనం కూడా చెయ్యవచ్చు. అది కొంచెం తపోదృష్టితో చూసిన వాళ్ళకి లోపల ఉన్నటువంటి సిద్ధపురుషుణ్ణి కూడా మనసులో కనీసం ధ్యానంలో దర్శనం చెయ్యొచ్చు. అంతటి పరమోత్కృష్టమైన క్షేత్రం అరుణాచల క్షేత్రానికి మాత్రమే చెందినటువంటి గొప్పతనం ఒకటి ఉంది. ఒకానొకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నాడు. కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి వినోదార్థం వచ్చి ఆయన యొక్క 3 కన్నులు మూసింది, ఇలా చేతులు అడ్డుపెట్టి. 3 కన్నులు అంటే అగ్నిహోత్రము, సూర్యుడు, చంద్రుడు, 3 కన్నులు ఇలా మూసింది ఆయనకి. ఆమెకి తెలియదా? ఆమె సర్వజ్ఞ, ఆవిడికి తెలియకపోవడం ఏమిటి? ఆవిడ ఇలా చేతులతో మూస్తే పరమశివుడు ఆ చేతులు తీసే లోపల లోకములన్నీ గాఢాంధకారమైపోయాయి. రాత్రింబవళ్ళు తెలియలేదు. రాత్రింబవళ్ళు తెలియకపోతే తిథులు తెలియలేదు. తిథులు తెలియకపోతే యజ్ఞయాగాది క్రతువులు, సంధ్యావందనాలు అన్నీ ఆగిపోయాయి. ధర్మము లుప్తమైపోయాయి. ఇంత లుప్తమైంది కాబట్టి నువ్వు వినోదార్థం నా కన్నులు మూసినప్పటికీ తత్పాపాన్ని పోగొట్టుకోవడానికి లోకానికి ఒక మార్గదర్శకత్వంగా నువ్వు భూలోకానికి వెళ్ళి తపస్సు చేయవలసింది అన్నాడు పరమశివుడు. నేను అలాగే వెళ్ళి తపస్సు చేస్తాను, భూలోకంలో ఎక్కడ కూర్చుని తపస్సు చేయమంటారు అని అడిగింది. మనకి అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అని 7 మోక్షపురాలు. 6 ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం. కాబట్టి కాంచీపురం వెళ్ళి కాంచీపురంలో తపస్సు చెయ్యి అన్నాడు. ఆవిడ కాంచీపురంలో కొంత మట్టి తీసి శివలింగంగా పెట్టి ఆవిడ ఆ శివలింగాన్ని ఆరాధన చేస్తోంది తపస్సు చేస్తూ. పక్కన ఆమె యొక్క శక్తులన్నీ మొహరించి ఉన్నాయి, దుర్గా మొదలైనటువంటి వాళ్ళు. పరమశివుడు ఆమె భక్తిని లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు. ఆమె భక్తిని పరిశీలించడం ఎందుకు పరమశివుడికి తెలియదా? అక్కడ ఉండేటటువంటి నదిలో వరదలు వచ్చి పెద్ద ఎత్తున వరద వస్తోంది. అమ్మా అమ్మ వరద వస్తోంది, బయటికి వచ్చేయి అన్నారు. అమ్మవారు ఆ నది వరద చూసి భయపడింది. భయమెరగని తల్లి, భయాలు పోగొట్టే తల్లి భయపడి కంపా అందావిడ. ఆ నదిని కంపా నది అని పిలుస్తారు. ఆ కంపా నది వచ్చి శివలింగాన్ని ఎక్కడ కొట్టుకుపోతుందో సైకతలింగం అని ఆవిడ గట్టిగా కౌగిలించుకుంది ఆ శివలింగాన్ని. కొట్టుకుపోతే నేను కూడా కొట్టుకుపోవాలి తప్ప శివలింగం కొట్టుకుపోకూడదని. నేను ఉమాలింగన సంక్రాంత కుచకం కణముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే అంటారు. ఉమాలింగన సంక్రాంత, అమ్మవారు తన 2 బాహువులతో ఆ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆమె యొక్క కంకణముల ముద్రలు, ఆమె యొక్క కుచముల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. ఇప్పటికీ ఏకాంబరేశ్వర లింగం మీద ఆ ముద్రలు ఉన్నాయంటారు. కాబట్టి ఉమాలింగన సంక్రాంతకర కుచకంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు, అమ్మాయి ఇదంతా బావగారి లీల, అమ్మవారు నారాయణి ఆయన నారాయణ కదా, పరమశివుని లీలమ్మా.
మళ్ళీ విపరీత ప్రవాహాన్ని పంపిస్తున్నాడు. పరమశివుణ్ణి మొక్కవోని భక్తితో పట్టుకో అమ్మా, ఆయనే కాపాడతాడన్నాడు. అప్పుడే ఆయన మళ్ళీ పరమశివుడు అంత ప్రవాహం వస్తున్నా సరే అమ్మవారు భక్తితో శివలింగాన్ని కౌగలించుకున్నటువంటి తీరు చూసి అనుగ్రహించాడు. అనుగ్రహించి ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పటికీ ఆ కంపానది మీరు చూడొచ్చు. ఎక్కడ కనపడుతుందో తెలుసా? కంపానది బయట చూద్దామంటే కనపడదు. కంపానది కాంచీపురంలో చూడాలి అంటే మీకు ఏకాంబరేశ్వరుడు ఆ మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టు వెనక పరమాచార్య స్వామి వారికి ఆ సహస్రచంద్ర దర్శనోత్సవం సమయంలో ఆయన ఏ సహస్రలింగానికి వెండి పట్టలు పెట్టి పూజ చేశారో ఆ సహస్రలింగాన్ని దగ్గరికి వెడుతున్నటువంటి దారిలో నీరు కొద్దిగా పైకి ఉబుకుతూ ఉంటుంది. అక్కడ అంతర్వాహినిగా కంప వెడుతూ ఉంటుంది. ఏకాంబరేశ్వర దేవాలయం లోపలికి వెడుతున్నప్పుడు ఎడంచేతి పక్క గేటు తాళం వేసి ఉంటుంది. ఆ తాళం తీయించి లోపలికి వెడితే మీకు ప్రపంచంలో ఎక్కడా కనపడని విఘ్నేశ్వరుడు కనపడతాడు. ఆయన ఓ పెద్ద నగారా ఒకటి పెట్టుకుని ఆ ఢంకా మోగిస్తుంటాడు. ఢంకా విఘ్నేశ్వరుడు అంటారు. 2 కర్రలు చేత్తో పట్టు కొడుతుంటాడు. కాంచీపురంలో ఉత్సవం జరిగితే మొట్టమొదట ఆయనకి వెళ్ళి చెప్తారు. చెప్తే ఆయన ఢంకా వాయించి చెప్తాడు అందరికీ ఉత్సవం ఉంది రెండని. ఆ ఢంకా విఘ్నేశ్వరుడి దేవాలయానికి ఎదురుగుండా 1000 కాళ్ల మంటపం ఉంది. ఒకప్పుడు శివకేశవులు ఇద్దరికి, వరదరాజస్వామికి ఏకాంబరేశ్వరుడికి కళ్యాణం ఒకే మంటపంలో చేసేవారు. అక్కడ ఆ మంటపానికి ఎదురుగుండా నడిస్తే కుడి చేతి వైపు ఒక పెద్ద తొట్టెలా కనపడుతుంది గోడతోటి. దాని దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే నీరు నిండి ఉంటుంది. అది కంపా నది. అక్కడ ఇప్పటికీ కంపా ప్రవాహం అక్కడుంది. ఆ తల్లికి పరమశివుడు అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆ శివలింగాన్ని కౌగిలించుకున్నప్పుడు ప్రత్యక్షమై నీవు చేసినటువంటి అపరాధమునకు తగిన ప్రాయశ్చిత్తం పూర్తయింది. ఇప్పుడు నిన్ను నేను స్వీకరించడం అరుణాచలంలో చేస్తాను. కాబట్టి అరుణాచల క్షేత్రానికి వెళ్ళి గిరి ప్రదక్షిణం చేయమన్నాడు. అంటే అమ్మవారు అరుణాచల క్షేత్రానికి వచ్చి ఇక్కడ నాకు ఈ అరుణాచల వైభవాన్నంతటినీ కూడా తెలియజేయబడవలసిన అవసరమున్న తల్లి అని కాదు. వినడం సంతోషం పిల్లల దగ్గర. చెప్పగలిగిన సమర్థుడెవరని చూసింది. గౌతమ మహర్షి, ఇంకెవరు అంతటి శివభక్తుడు. గౌతమ మహర్షి ఎదురేగి అమ్మవారు వస్తుంటే పురాణంలో వర్ణిస్తారు. అమ్మవారి శరీరంలోంచి మరకతమణి కాంతులు వచ్చేయట. నల్లగా ఉంటుంది కదా తల్లి, మరకతమణి కాంతులు వస్తుంటే గౌతమ మహర్షి ఎదురేగి అమ్మవారిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి కూర్చోపెట్టి అరుణాచల వైభవం అంతటినీ చెప్పాడు. గౌతమ మహర్షి చెప్పిన అరుణాచల వైభవంలోంచి, ఆ దేవాలయ వైభవంలోంచే నేను మీకు ఇప్పటి వరకు చెప్పిన ప్రసంగం చెప్పాను. కాబట్టి అది అమ్మవారికి చెప్పిన ప్రసంగం. ఆ అమ్మవారికి ఇవన్నీ చెప్పి ఆమె ఆ తల్లి అక్కడే ఉండి పరమశివుని యొక్క అనుగ్రహానికి ఎదురు చూస్తోంది. ఆ ఎదురు చూస్తున్న రోజులలో మహిషాసురుడు అమ్మవారిని మోహించి అక్కడికి వచ్చి అమ్మవారితో యుద్ధం చేశాడు. మహిషాసుర సంహారం చేసింది ఆ తల్లి. మహిషుడి శరీరం కింద పడిపోయిన తర్వాత ఆవిడ తేరిపారి చూసేటప్పటికీ ఆయన కంఠం తెగి కంఠంలో నుండి నెత్తుటితో శివలింగం కనపడింది. అరే శివలింగం నెత్తుటితో ఉందేమి అని ఆవిడ ఇలా పైకి తీసింది. అది చేతికి అంటుకుపోయింది. ఆ శివలింగం చేతికి అంటుకుపోతే ఆవిడ గౌతమ మహర్షిని అడిగింది, ఇదేమిటి శివలింగం ఇలా అంటుకుంది అని. అమ్మా ఆయన మహాశివభక్తి తత్పరుడమ్మా మహిషాసురుడు, కంఠంలో శివలింగాన్ని ఉంచుకున్నవాడు అంది. అంతటి మహాశివభక్తి తత్పరుణ్ణి నేను వధించానే అని అమ్మవారు చిన్నబుచ్చుకున్నప్పుడు పరమశివుని యొక్క అశరీరవాణి వినపడింది. వాడు సరి అయిన దీక్షా స్వీకారము చెయ్యకుండా అమంత్రకంగా శివలింగాన్ని కంఠంలో ఉంచుకున్నాడు. అందుకని బుద్ధి ఘోరమైన వైపుకి తిరిగిపోయింది. అందుకుని నీ చేత మరణించాడు. నీ చేత అంటుకున్న శివలింగం ఊడి కింద పడాలి అంటే నువ్వు ఒక పరమోత్కృష్టమైన తీర్థమునందు స్నానం చేయాలి. ఆ శివలింగం ఊడి పడిపోతుంది. పడిపోయినప్పుడు దాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయమన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. కస్మాత్ భయమిహ. మనుష్యులకు దేనివల్ల ఎక్కువ భయం కలుగుతుంది? భయం ఉండేది అందరికీ తెలుసు కదా. మరణాత్.
మరణం వల్ల ఎక్కువ భయం కలుగుతుంది. చావంటే అందరికీ భయమే. మనుష్యులకి జీవితంలో రకరకాల భయాలు ఉంటాయి. మహాభారతంలో మత్స్యావతారంలో కథ వస్తుందండి. అన్నిటికన్నా ఎక్కువ భయం కలిగించేది ఏది అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఈ సందర్భంలో మహాభారతంలో యముడు ధర్మరాజుని అడిగినటువంటి యక్ష ప్రశ్నలు జ్ఞాపకం వస్తాయి. ప్రపంచంలోకెల్లా అతి విచిత్రమైనది ఏది? ధర్మరాజు దీనికి సమాధానంగా, మనిషి చనిపోతాడని తెలిసిన కూడా నేను ఇంకా బతుకుతాను, ఇంకా బ్రతకగలను అని ఆశతో ఉండటం అని చెప్తారు. ఇలా ఆశతో ఉన్నప్పటికీ కూడా మరణం తప్పదు. దాని నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈ మరణ భయమే అన్నిటికన్నా ఎక్కువ భయం కలిగించేటువంటిది. అందుకే ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య అంటారు. అంటే మరణ భయం అనేది చాలా భయంకరమైనది. కంసుడు దీనికి ఉదాహరణ. నవరంధ్రాల్లోని ఏ రంధ్రం నుంచి ప్రాణం పోతుందో తెలీదు. కానీ మనిషికి ఎంతో ఆశ. అయ్యో, నేను కష్టపడి కట్టినటువంటి ఇంటిని, ఇంట్లో ఉండేటువంటి వస్తువుల్ని నేను అనుభవించలేకపోతున్నానే, ఇప్పుడే కొత్తగా తీసుకున్నానే, నా పిల్లలతో ఆనందాన్ని పంచుకోలేకపోతున్నానే అనేటువంటి బెంగపడుతూ ఉంటారు కూడా. వీటన్నిటికీ విడిచి ఏ మనిషి చావటానికి ఇష్టముండనే ఉండదు. ఎన్ని ఎట్లా వదిలేసిపోవటం నేను అని. అయినా యమదూతలకి ఎటువంటి దయ ఉండదు. అదే మాటని పురంధరదాస్ కీర్తనలో చెప్తారు. కించిత్ దయ ఇల్ల యమదూతరికి. కొంచెం కూడా దయ లేదు యమదూతలకు. యమధర్మరాజు యొక్క దూతలకి కించెత్తు కూడా దయ లేదు అని అర్థం దీంట్లో. ఇక్కడ నీకు రుణం తీరిపోతే నువ్వు చేయవలసినటువంటి ఎన్ని కర్తవ్యాలు ఉన్నప్పటికి కూడా నువ్వు వెళ్ళిపోక తప్పదు. ఒక్క చుక్క కూడా నీళ్లు తాగలేవు రుణం అయిపోయితే. ఒక్క క్షణం కూడా నువ్వు ఉండలేవు. ఏది ఏమైనప్పటికీ కూడా మరణం మనిషిని ఎక్కువగా భయపెట్టేటువంటి విషయం. దాన్ని బాగా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మరణానికి భయపడకూడదు. అది ఒక గ్రోత్, అదొక పెంపకం. జన్మ పెంచుకొని పోతున్నామని అర్థం. అందాదిహకో విశిష్యతే అంటే నిజమైన గుడ్డివాడెవరు? రాగి. రాగి అంటే విషయాల మీద మనుష్యుల పైన అత్యంత అనురాగం గలవాడు అని అర్థం. అంటే కొంతమంది కొందరి మీద అతి ప్రేమ పెంచుకొని వాళ్ళ కోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి మాత్రం ఉండదు వీళ్ళ మీద స్వార్థం. ఒకడికొకడికి స్వార్థంతో అది వేరే విచారం. ఒకడి మీద స్వార్థం పడి వాడు పడకపోవటం అది వేరే విచారం. ఏముండని ఇక్కడ అంటే మరణించిన వారితో పాటు తాము పోతామో అనేవారు కూడా ఉన్నారు. దీన్నే గుడ్డి ప్రేమ అంటారు. ఒక ఆడదాని కోసం పురాణాల్లో, చరిత్రలో రాజులు ఎన్ని కష్టాలు పడ్డారండి. దేశాలనే పోగొట్టుకున్నారు, రక్తపాతాలు జరిగాయి. కానీ ఒక్కరి కోసం ఇలా చేస్తున్నానేమంటని ఒక్కరు కూడా ఎందుకు ఇట్లా చేసుకుంటున్నాం మనం పిచ్చివాళ్ళలాగా అని ఒక్కరు కూడా ఆలోచన చేయరు. అటువంటి స్థితిలో ఉన్నవారికి యుక్తాయుక్త విచక్షణ వివేకం లేకుండా పోతుంటాయి. అందుకే వీళ్లే నిజమైన గుడ్డివాళ్ళు అన్నారు. కళ్ళు ఉండి విషయాల మీద మమకారంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వాడే నిజమైనటువంటి గుడ్డివాడు అని ఘంటాఘోషంగా కూడా మనం చెప్పుకోవచ్చు. క శూరః. సూర్యుడెవడు? ఎవడైతే వ్యామోహంతో చేరినటువంటి జనం యొక్క కడగంటి చూపులనబడేటువంటి బాణాలతో బాధింపబడుతున్నాడో వాడే నిజమైనటువంటి శూరుడు. అంటే మనం సాధారణంగా శూరుడంటే ఎక్కువ మందిని చంపినవాడు, యుద్ధానికి వెళ్ళినవాడు, 24 గంటలు పోరాడినవాడు, సముద్రాన్ని దాటినవాడు అనుకుంటూ ఉంటాం. కానీ ఆధ్యాత్మ దృష్టిలో శంకర భగవత్పాదులు
వేరే రకంగా ఇక్కడ చెప్తున్నారు. ఈ సమాధానంలో లలన అనే పదానికి వ్యామోహంతో ఆశతో చేరినటువంటిది అని అర్థం. ఇక్కడ అది వస్తువు కావచ్చు, వాటి వ్యామోహంలో పడని వాడే నిజమైనటువంటి శూరుడు అని ఇక్కడ అర్థం. ఏ వ్యామోహంలో పడనటువంటి వాడు శూరుడు. విశ్వామిత్రుడు అంటే వాడు గొప్ప తపస్వి కదా. శూరుడు కూడా స్త్రీ వ్యామోహంలో పడి పతనమయ్యాడు. ఇది యుద్ధంలో గెలవటం కన్నా కష్టమైన పని అని అర్థమవుతున్నది. విశ్వామిత్ర కథ అందరికీ తెలిసిందే. ఎన్ని మాటలు తపస్సు చేశాడు, ఎంత త్యాగం చేశాడు, ఎంత అవస్థపడ్డాడు. స్త్రీ వ్యామోహంలో పడి వాడికి ఒక పెళ్ళై అక్కడి నుంచి శాపగ్రస్తుడై మొత్తం తన తపస్సంతా దారబోసి మళ్ళీ తపస్సు చేసుకొని వచ్చాడు. ఈ కథలన్నీ కూడా మనకు జీవితంలో ఉదాహరణ. మనం ఎట్లా బతకాలా, మనం ఏ విధంగా ఈ సమాజంలో జీవించాలా, ఈ జనంతో ఉండాలా అనే దాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ వ్యామోహం గెలచడం అనేది శూరత్వం. మనకు శూరత్వం అనుకుంటే అందరినీ పడేశాను అనేది కాదు. ఇక్కడ యుద్ధంలో అంటే ఎవడైతే వ్యామోహంతో చేరినటువంటి జనం యొక్క కడగంటి చూపులనబడేటువంటి బాణాలతో బాధింపబడుతున్నాడో వాడే నిజమైనటువంటి శూరుడు అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.